వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసరికి మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ నేను నా ఫ్యామిలీ కోసం ఇప్పటివరకు తీసుకున్నటువంటి గోల్డ్ కలెక్షన్స్ అనమాట. అంటే నేను వాళ్ళకి సేవింగ్స్తో కొనిచ్చినటువంటి గోల్డ్ గిఫ్ట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి వచ్చేసరికి కంప్లీట్గా నా ఫ్యామిలీ వాళ్ళవి అండ్ మా మదర్, మా ఫాదర్ అండ్ మా సిస్టర్ యొక్క గోల్డ్ కలెక్షన్స్. అండ్ ఇవి మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే, అంటే మీకు ఇవి నేను సింపుల్గా, అంటే మా జ్యువెలరీ అంతా కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది. సో సింపుల్గా కూడా మనం జ్యువెలరీ ఎలా తీసుకోవచ్చు అని చెప్పి అందరూ అడుగుతున్నారు కాబట్టి అంటే అందరూ కలదండి, కొంతమంది అడిగారు. సో అందుకోసం కలెక్షన్ చూపిస్తున్నాను. అండ్ యాక్చువల్గా ఇవి మేము ఇంట్లో ఉంచామన్నమాట. ఒక అకేషన్కి ఇప్పుడు తీసుకొచ్చాము. నెక్స్ట్ దీన్ని లాకర్లో పెడతాము, లేదంటే ఒక గోల్డ్ స్కీమ్ ఉంది అందులో పెడతామన్నమాట. ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు 4 పేటలు అంటారు కదా, 4 పేటల హారం ఉంది. అది కూడా నేను చూపిస్తాను. అది మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో ఎండ్లో అది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలాగ నక్లీస్తో స్టార్ట్ చేసాము. ఇది చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలంటే పెద్దవే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలా సింపుల్గా కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇది జస్ట్ 2 నుంచి 2.5 సెవరీ మధ్యలోనే ఉంటుంది. ఎందుకో మీరే చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ థర్డ్ అన్నది అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అది మీరు గోల్డ్ తీసుకోలేదు. అది తీసుకోవాలంటే అది ఇంకొక హాఫ్ సెవరీ అవుతుంది. సో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంటే తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, బెటరే. బట్ అంటే బ్యాక్ సైడ్ ఉండేదే కదా, అది కనిపించదు కదా. ఆ హాఫ్ సెవరీకి ఇంకో ఏదైనా తీసుకోవచ్చు కదా. ఎందుకని ఇప్పుడు నక్లీస్కి ఒక హాఫ్ సెవరీ అండ్ హారానికి ఒక హాఫ్ సెవరీ కావాలి కదా, అంటే 1 సెవరీ. సో అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అని చెప్పవచ్చు అనమాట. సో అది ఇంకొక గోల్డ్ ఆర్నమెంట్ వస్తుంది కదా అనిపిస్తుంది. అండ్ ఇంకా గోల్డ్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చులే అని ఒక పాయింట్ అనమాట. సో నక్లీస్ అయితే క్యూట్గా అట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి మా మదర్ది అనమాట. నేను మా మదర్కి ఇచ్చినటువంటి ఫస్ట్ గోల్డ్ గిఫ్ట్ అయితే ఇదే. మా మదర్కి ఎప్పటి నుంచో ఇలా ఈ గోల్డ్ వేసుకోవాలని చెప్పి, సో దానికోసం నేను నా సేవింగ్స్తో తీసుకున్నటువంటిది అనమాట. ఈ మోడల్ మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి 3 సెవీర్లలో తీసుకున్నది. ఏమంటారు, అది కింద ఉంటుంది కదా తాలిబొట్టుది, అది కాకుండా ఓన్లీ చైన్ వరకు 3 సెవీర్ల లోపే వచ్చింది. అంటే కొంచెం మాత్రం 3 సెవీర్లకు తగ్గింది. అండ్ ప్రజెంట్ నేను తీసుకున్నప్పుడు ట్రెండింగ్ ఒక కొన్ని మంత్స్ బ్యాక్. ఇది వచ్చేసరికి మా మదర్ది సెంటిమెంట్ రింగ్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మా మదర్కి ఇచ్చారు సాయిబాబా రింగ్. అండ్ ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చిందనమాట. సో ఇది కూడా ఓల్డ్ది, మీరు కొంతమందికి తెలిసి ఉంటుంది. అంటే ఇది ఓల్డ్ మోడల్ కలెక్షన్ అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు అన్ని ట్రెండింగ్ మోడల్స్ వచ్చాయి కదా, ఈ మోడల్ మేబీ అంత ఉండకపోవచ్చు, బట్ ఒకప్పుడు ఇది బాగా ఫేమస్ అంట. అంటే బ్లాక్ బీడ్స్ అంటే మనం ఈ మధ్య అసలు అందరు గోల్డ్ ఉండే బ్లాక్ బీడ్స్ ఎక్కడో ఒకటి రెండు ఏదో ముత్యాలలాగా మెరుస్తున్నాయి కదా, బట్ అప్పట్లో చూసారా బ్లాక్ బీడ్స్ ఎంత ఉందో గోల్డ్ అంత, అలా ప్యాటర్న్ తీసుకున్నారనమాట. నాకు ఇది ప్యాటర్న్ బాగా అనిపించింది. సో ఇది లాంగ్ నల్ల పూసలు. ఇప్పుడు నేను మా సిస్టర్ ఇది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మా సిస్టర్ది. మా సిస్టర్ కూడా కొంచెం అలాంటిదే నచ్చి తన వెడ్డింగ్ అప్పుడు తను తీసుకున్నది. ఇది విత్ లాకెట్ వచ్చింది. మా మదర్కి లాకెట్ లేదు, ఇప్పుడు లాకెట్ అడుగుతున్నారు మా మదర్కి. సో సేవింగ్స్ చేసి ఎప్పుడైనా అది తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి మా మదర్ది వచ్చేసరికి 2 పేటలు ఉంది కదా, మా సిస్టర్ది వచ్చేసరికి మీరు గమనిస్తే కనుక 3 పేటలు ఉంటుంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్న నల్లపూసలు వచ్చి మధ్యలో ఒక సన్న గోల్డ్ చైన్ వచ్చింది చూడండి. సేమ్ ఇది కూడా నల్లపూసలు ఎంత విడ్త్ ఉంటుందో అంతే లెంత్ గోల్డ్ అలా తీసుకుంటూ ఉన్నారు. అంటే బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ బీడ్స్ కూడా ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ. ఏదో ఇప్పుడు ట్రెండ్ కోసం వేసుకున్నాం కదా బ్లాక్ బీడ్స్ అన్నట్లు కాకుండా ఇలా ఉంటుంది. అండ్ ఈ లాకెట్ కూడా ఇలా వచ్చిందనమాట. ఇది కూడా ఇది 3 సెవీర్లు. ఇది మా సిస్టర్ది. ఇందాక నేను చూపించింది కదా మా మదర్ది, అది వచ్చేసరికి 2.5 సెవరీ ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడో కట్టి నాకు అంత ఎగ్జాక్ట్గా అయితే ఐడియా అయితే లేదు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు రింగ్. రింగ్స్ కలెక్షన్స్లో ఇది మా సిస్టర్ది ఎంగేజ్మెంట్ రింగ్, కళ్యాణ పొంగరం అంటుంటారు. జనరల్గా ఇప్పుడైతే ఎవరు వెడ్డింగ్కి కళ్యాణ పొంగరమ్స్ పెట్టుకోవట్లేదు కదా, ఐదర్ డైమండ్ రింగ్స్ కానీ కపుల్ రింగ్స్ కానీ పెట్టుకుంటున్నారు. బట్ అప్పట్లో మాత్రం ఇలా పతానం అప్పుడు లేదా ఎంగేజ్మెంట్ అప్పుడు జనరల్గా ఇట్లాంటి పెట్టుకుంటారనమాట. కళ్యాణ రింగ్ అంటే నాకు ఎటు సైడ్ పెట్టుకోవాలో తెలియలేదు. సో ఇలా అయితే బాగుంటుంది. ఇది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది అనమాట. మా మదర్కి ఫస్ట్ నుంచి ఈ రింగ్ అంటే ఇష్టం, అందుకని మా అక్క లేదు వేరే రింగ్ తీసుకుంటా అన్నా సరే లేదు ఈ రింగే బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నారు. ఇవి ఏంటంటే కళ్యాణం అప్పుడు పెట్టుకుంటాం కానీ రిమైనింగ్ అప్పుడు జనరల్గా ఇట్లాంటివి పెట్టుకోవడానికి అంత ఉండదు అనుకుంటా మేబీ. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి రింగ్. ఇది వచ్చేసరికి హాఫ్ సెవరీ ఉంటుంది. సో అంటే మీరు చూస్తే కలెక్షన్స్ కొన్ని వచ్చేసరికి చాలా తక్కువలో సింపుల్గా చేపించినవి, లేదంటే ఒక నార్మల్ ఇది ఇచ్చినవి తప్ప ఏవి హెవీగా చేపించలేదు. అందుకని సో యూస్ఫుల్ కూడా ఉంటుందని షేర్ చేయడమే. ఏదో గోల్డ్ చూపించేసారి డబ్బు కొట్టుకోవాలని అయితే డెఫినెట్గా కాదు. ఇది ఓన్లీ మా ఫ్యామిలీ కలెక్షన్సే. నా గోల్డ్ కలెక్షన్స్ అంటే నేను ఇంకెప్పుడైనా టైం వచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇది కూడా లక్ష్మీదేవి ఉంగరం. ఇది 4 గ్రామ్స్ ఉంటుందన్నమాట హాఫ్ సెవరీలోనే. సో
అవన్నీ కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నవి, అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది. ఇది వచ్చేసరికి మా బుడ్డోడు అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు, తన పెద్ద బాబు వాళ్ళ రింగ్ అనమాట. అంటే చిన్నప్పుడు, వాళ్ళు ఇప్పుడు కిడ్సేలేండి, సో వాళ్ళది. సో ఇది వచ్చేసరికి ఒక లీఫ్ లాంటి రింగ్. ఇవన్నీ కూడా 2 గ్రామ్స్లో ఉన్నవి. సో మనం కిడ్స్ కానీ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా 2 గ్రామ్స్ రింగ్స్ ఉంటాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను తీసుకున్నటువంటి 2 గ్రామ్స్ రింగ్ కూడా చూపించాను. ఇది వచ్చేసరికి సాయిబాబా రింగ్. ఇది కూడా పెద్దోడికి తీసుకున్నటువంటి రింగ్, అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, ఆబ్వియస్గా ఇప్పుడు కూడా చిన్నపిల్లలే, సో వాళ్ళకి ఇప్పుడు కూడా సరిపోతాయి అనమాట. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లా కూడా ఉంటుంది కదా, నేను ఎప్పుడు చెప్పినట్టు అలా అనమాట. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి రింగు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ లేదా 3 గ్రామ్స్ ఉన్నవి. ఇది సెకండ్ బాబు కోసం తీసుకున్నటువంటి రింగ్, అంటే నామకరణం ఇవి చేస్తుంటారు కదా, అప్పుడు ఇవి పెట్టినటువంటి కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా అకేషన్ నుండి తెప్పించాము. అండ్ వీడియో షూట్ చేసుకోవడం అయిపోయి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ గోల్డ్ లాకర్లో కూడా పెట్టడం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు కొంచెం లేట్గా వీడియో రిలీజ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసరికి పెదబాబు యొక్క చైన్ అండ్ లాకెట్, వెంకటేశ్వర స్వామిది లాకెట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి భారత్ చైన్ అనమాట. ఇది మా ఫాదర్ వాళ్ళు చేయించారు మా అక్క వాళ్ళ బాబుకి. పెద్ద బాబు అంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఏజ్ ఒక 7 years అలా ఉంటుంది వాళ్ళకి. సో అప్పట్లో ఈ భారత్ చైన్ అన్నది మోడల్ బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి బాబుకి ఇలా భారత్ చైన్ విత్ వెంకటేశ్వర స్వామి లాకెట్ అయితే అబ్బాయిలకు బాగుంటుందని తీసుకున్నారు. ఇప్పుడు మీకు చూపించబోయేది వచ్చేసరికి నేను తీసుకున్నటువంటి ఇంకొక గోల్డ్ గిఫ్ట్. మా మదర్కి ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను కదా, ఇది వచ్చేసరికి మా అక్క వాళ్ళ చిన్నోడికి తీసుకున్నది అనమాట. అంటే నేను ఒక్కదాన్ని ఇది తీసుకోలేదండి, నేను మా సిస్టర్ కలిపి తీసుకున్నాము. నేను హాఫ్ అమౌంట్, తను హాఫ్ అమౌంట్ అలా వేసుకున్నాం అనమాట. అంటే నాది ఒక 50, తనది ఒక 50 పడింది. అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నది, ఒక 1 year అలా అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఇది ప్యాటర్న్ చూసారా, ఇది మీరు ఇందాక మా మదర్ చైన్ అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ అని మీకు అనిపిస్తుంది, బట్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఈ మోడల్ అప్పుడు బాగా ఉందన్నమాట. సో మేము తీసుకున్నప్పుడు ఇది ట్రెండింగ్ ఉందన్నారని చెప్పి తీసుకున్నాము. అండ్ అబ్బాయిలు కొంచెం లావు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. యాక్చువల్గా దీని పేరు కూడా ఏదో చెప్పారు, నాకు సరిగ్గా అర్థం గుర్తులేదు, కానీ మీరు క్లియర్గా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఈ ప్యాటర్న్, ఇంకా లాకెట్ అయితే తీసుకోలేదు ఈ చైన్కి. సో ఈ చైన్కి లాకెట్ తీసుకోవాలి. ఇది చిన్నోడి కోసం తీసుకున్నది అనమాట, అంటే పెద్దయ్యాక కూడా యూజ్ అవుతుంది అని చెప్పి, ఇప్పుడు వేసుకోరు కదా చిన్నపిల్లలే అని చెప్పి. సో ఇది నేను అండ్ మా సిస్టర్ కలిసి వాడి కోసం తీసుకున్నటువంటి గిఫ్ట్ అనమాట. అండ్ నేను మా ఫాదర్కి తీసుకున్నటువంటి చైన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోలోనే 4 types ఆఫ్ చైన్స్ కనిపించుంటాయి. మీకు వీటిలో ఏదైనా ప్యాటర్న్ నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ చైన్ వచ్చేసరికి ఇది 3 సెవర్లకి కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి కడా టైపు లేదా బ్యాంగిల్ టైప్, అంటే అబ్బాయిలకు కూడా వేయొచ్చు అంటారు, లేదా వీటిని ఏవో అంటారు మురుగులు సంథింగ్. సో మా మదర్కి ఇష్టం అనమాట మురుగులు బాగుంటుంది అని చెప్పి. సో ఒకడికేమో బుడ్డోడికి మురుగులు తీసుకున్నారు, ఇంకొకటికేమో ఇలాగ బ్రాస్లెట్ తీసుకున్నారు. సో ఒకళ్ళకి మురుగులు, ఒకళ్ళకి బ్రాస్లెట్ తీసుకున్నారు. బ్రాస్లెట్ మోడల్ వచ్చేసరికి చాలా బాగుంది. సో అంటే కొంచెం మిడిల్ ఏజ్ వచ్చే వరకు కూడా ఇది సెట్ అవుతుంది అనమాట. హుక్ వచ్చి ఇలా అంతా ఉంది, మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ వరకు ఉంది. నాకు ఇది వచ్చేసరికి ఐ థింక్ హాఫ్ సెవరీ లేదా 30 సెవరీ ఉంది అని చెప్పారు. సో అండ్ ఆ బ్యాంగిల్స్ అవి, ఆ మురుగులు కూడా అంతే అన్నమాట, ఒక్కొక్కటి హాఫ్ సెవరీ లోపు లేదా 30 సెవరీ లోపు 2 వచ్చేసాయి పిల్లలకి కాబట్టి. సో చైన్స్ వచ్చేసరికి 2.5 సెవరీ 3 సెవరీలు. సో మేము ఎప్పుడు చైన్స్ అంతే తీసుకుంటాం మ్యాక్సిమం, అంటే మినిమం 2.5, మ్యాక్సిమం ఇంకా 3 దాటకుండా అయితే చూసుకుంటాము. సో అలా అన్నమాట, అంటే ఇంకా బడ్జెట్ని బట్టి. సో ఇవి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా మీకు కమ్మల కలెక్షన్ చూపిస్తాను. ఇవి బుట్ట కింద బుట్ట, ఒకప్పుడు ఇవి బాగా ట్రెండ్ ఉండే కదా, సో అప్పుడు మా సిస్టర్ తీసుకున్నదనమాట. సో ఇవి బుట్ట కింద బుట్ట 2 ఉంటాయి, కొంచెం చిన్న బుట్టలు అనమాట, పెద్ద ఏం కాదు కానీ చిన్న బుట్టలు ఇలా మువ్వల్లాగా వచ్చి. సో ఇవి కూడా అప్పుడు ట్రెండ్ ఉండే. ఇవి కూడా హాఫ్ సెవరీనే ఉంది. అప్పుడు ఎంత గోల్డ్ కాస్ట్ తక్కువే ఉంటుండే యాక్చువల్లీ. సో గోల్డ్ అన్నది మనం ఎట్లా అంటే ఎప్పటికప్పుడు మనకి ఈ రోజు గోల్డ్ కలెక్షన్ ఎక్కువ అనిపిస్తుంది కాస్ట్, ఒక 5 years తర్వాత అబ్బా 5 years బ్యాకే తక్కువ ఉంది అని అనుకుంటాం అనమాట. సో అందుకని అది మనకి ఎప్పుడు అనిపించేది. సో అందుకని ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసి సేవింగ్స్ చేసి కొనుక్కుంటే బెటర్ అని చెప్పి. ఇవి కూడా ఆకుల మోడల్ అన్నమాట. ఆబ్వియస్గా ఈ బుట్టలు ఆకుల మోడల్ అయితే వీళ్ళు చాలామందికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు ఇవి బాగా ట్రెండ్లో నడుస్తుండే. ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి కాబట్టి ఆ కలెక్షన్స్. సో మీకు కొంచెం ట్రెండీ కలెక్షన్స్ అన్నవి నా గోల్డ్ కలెక్షన్లో అయితే చూపిస్తాను. సో నేను కొంచెం రీసెంట్గా పర్చేస్ చేసినాయి కాబట్టి. సో అవి ఒక కమ్మలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మాటీలు అనమాట. మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్కి అందరు చంపచారాలు పెడుతున్నారు కానీ మాటీలు పెట్టట్లా, బట్ ఒకప్పుడు మాటీలు పెట్టేవాళ్ళు అనమాట. సో ఇవి మాటీలు వచ్చేసరికి ఇవి కూడా హాఫ్ సెవరీ నుంచి 30 సెవరీ లోపు ఉన్నవే. అప్పట్లో అందరూ ఇవే మాటీలు కొనుక్కునేవాళ్ళు. మేబీ మాటీలు మా సైడ్ మాటీలు అంటారు. ఇయర్ రింగ్స్ పెడతాం కదా, ఇయర్ రింగ్స్ పై నుంచి
మన హెయిర్కి ఇచ్చే కరెక్షన్స్ అనమాట. సో ఇవి అలా ఉంటాయి. అండ్ ఇంకొకటి సైడ్కి పెడతాము, ఇయర్ రింగ్కి సైడ్కి పెట్టే వాటిని చెంపచవరాలు అంటారు. ఇవి వచ్చేసరికి చెంపచవరాల కలెక్షన్. ఇవంతా కూడా మా సిస్టర్ కలెక్షన్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి ఒక లేయర్ చెంపచవరాలు ఇట్లా వస్తాయి కదా, మనం ఇంటికి తోరణాలు కడతారు చూడండి, ఆ ప్యాటర్న్ తీసుకున్నది. అండ్ మనకి ఈ చెంపచవరాలు చూడడానికి ఇలా క్యూట్గా బాగున్నాయి, కానీ ఇవి తీయాలి అంటే ఒక మినీ యుద్ధమే చేయాలి, ఎందుకంటే అవి చిక్కులు పడిపోతాయి ఆ తోరణాల్లాగా అనిపిస్తున్నవి. సో అలాంటి ఒకటైతే ప్రాబ్లం ఉంటుంది. బట్ ప్రజెంట్ వెడ్డింగ్స్కి ఎవరైనా కానీ పాపిడి బిళ్ళలు పెట్టట్లేదులే, కానీ ఇయర్ రింగ్స్ పెట్టి సైడ్ ఇలా చంపచారాలు పెడుతున్నారు. బట్ నాకు మాత్రం ఎందుకో అది కొంచెం వెల్తీగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి. నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ పెట్టి మాటీలు అండ్ చంపచారాలు పెడితేనే అదొక లుక్, కంప్లీట్ లుక్ వచ్చిందేమో అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ ఇలాగా మాటీలే పెట్టేసే, చంపచవరాలే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే. అది ట్రెండ్ అయిపోయింది కాబట్టి. సో చంపచవరాలు అయితే ఇలా వచ్చాయన్నమాట. అండ్ ఇవి చెప్పాను కదా, చిక్కులు పడిపోయి ఉండడం వల్ల నేను మీకు క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను. అండ్ అఫ్కోర్స్ మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి హారం కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ మా ఫాదర్కి నేను కొనిచ్చినటువంటి చైన్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా రింగ్ కూడా చూపించాలి, మా ఫాదర్కి రింగ్ కూడా తీసుకున్నాను, కానీ బట్ నాకు అది వేరే ప్లేస్లో ఉండడం వల్ల రింగ్ మీకు షూట్ చేయడానికి నాకు కుదరలేదు. సో ఇదే అన్నమాట నేను మా ఫాదర్ కోసం తీసుకున్నటువంటిది. సో నాకు ఎప్పటి నుంచో కొనివ్వాలి అని ఉండే, సో అందుకని తీసుకున్నది. ఇది ఏంటంటే ఇది కొంచెం బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా మా ఫాదర్ కోసం తీసుకున్నది. మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను ఈ చైన్కి ఇంకొక హిస్టరీ కూడా. సో ఇలా అన్నమాట. సో దీనికి కూడా లాకెట్ లేదు, లాకెట్ తీసుకోవాలి. సో మా పుట్టోడికి అండ్ మా ఫాదర్కి తీసుకున్న చైన్స్కి ఇంకా లాకెట్స్ తీసుకోలేదు. అండ్ మా మదర్కి లాకెట్కి, నల్లపూసలకి లాకెట్ లేదు. సో ప్రజెంట్ అయితే తీసుకోవాల్సిన లిస్ట్లో ఉన్నాయి. సో సేవింగ్స్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ మోడల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు స్పెషల్లీ ఎవరి చైన్ నచ్చింది అంటే, భారత్ చైన్ టైప్ నచ్చిందా, మా మదర్ గోల్డ్ చైన్ నచ్చిందా, మా ఫాదర్కి నేను గిఫ్ట్ ఇచ్చిందా, లేదంటే మా చిన్నోడికి గిఫ్ట్ ఇచ్చిందా, సో మీరు కామెంట్ చేయండి. సో ఇవి 4 టైప్స్ ఆఫ్. అండ్ ఫైనల్లీ హారం 4 పేటలు. ఇది ఒక్కటే వేసుకున్నారు అంటే ఈవెన్ నక్లీస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత నిండుగా ఉంటుంది. అంత నిండుగా ఉంది కదా అని చెప్పి బడ్జెట్ ఎక్కువ పెట్టేశారు అనుకుంటారేమో, బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు. ఇది 5 సెవీర్ల లోపే వచ్చేసింది. నాకు తెలిసి 4.5 నుంచి 5 సెవీర్లు అన్నారు. సో మీరు ఇది చూసుకోవచ్చు, అంటే కొంచెం పలచగా ఉంది, అలా అని చెప్పి ఏమీ పోయేటట్లు ఉండదు. మీకు నేను క్లియర్గా కూడా వీడియో చూపిస్తాను. సో ఇది కూడా నేను చెప్పినట్టు ఆ అడ్జస్ట్మెంట్ తాడు ఏదైతే ఉందో అది మేము తీసుకోలేదు, ఎందుకంటే అది ఒక 1/2 సెవీర్ నుంచి 3/4 సెవీర్ పడుతుంది అన్నారు. దాని బదులు దాన్ని ఇంకేదన్నా ఆర్నమెంట్కి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అది మేము తీసుకోమన్నమాట, పిచ్చిదే పెట్టాము. అడ్జస్ట్మెంట్ తాడు ప్రజెంట్ అది పెట్టాము. సో కంప్లీట్ లుక్ అయితే హారంది ఇట్లా వస్తుంది అనమాట. 4 పేటలు వస్తుంది. సో నక్లీస్ పెట్టుకొని ఇది వేసుకున్నారంటే ఇంకా బ్రైడల్ లుక్ అయితే వస్తుంది. లేదు అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క హారం వేసుకున్నారన్నా సరిపోతుంది అనమాట. సో ఇది హారం. సో ఇది 4 to 5 లోపే ఉంటుంది. సో ఇది గోల్డ్ కలెక్షన్. మీకు ఈ కలెక్షన్స్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ గోల్డ్ అన్నది ఆర్నమెంట్గానే కాకుండా ఎప్పుడు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే చాలా బాగుంటుంది. సో గోల్డ్ ఎంతో కొంత ట్రై చేయండి కొనడానికి. అండ్ కొనలేని వాళ్ళు ఇలా చిన్నగా సింపుల్గానైనా చేసుకోవచ్చు అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.